చిన్నప్పుడు క్లాస్లో టీచర్స్ చెప్పేవారు కాన్సన్ట్రేట్ ఆన్ ది క్లాస్. అప్పట్లో ఆ మాట అంతగా అర్థం కాలేదు. పెద్దయ్యాక వినేవాళ్ళం బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్. అప్పుడు కూడా ఆ మీనింగ్ ఫీల్ కాలేదు. ఒకరోజు నేను ఒక సెమినార్కి వెళ్ళాను. అక్కడ ఒక మాంక్ ఒక సింపుల్ క్వశ్చన్ అడిగారు, మీలో ఎంతమంది బ్రష్ కాన్సన్ట్రేషన్ తో చేస్తారు? ఆశ్చర్యం అనిపించింది. బ్రష్ చేయడంలో కాన్సన్ట్రేషన్ ఏంటి అనిపించింది. ఆ తర్వాత అడిగారు, స్నానం చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ తో చేస్తారా? అప్పుడు నాకు అర్థమైంది, మన బాడీ బ్రష్ చేస్తుంది, స్నానం చేస్తుంది, కానీ మన మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి ర్యాండమ్ థాట్స్ తో ఆటో పైలట్ లో ఉంటుంది. ఆ మాంక్ చెప్పిన పాయింట్ సింపుల్ బట్ చాలా పవర్ఫుల్. మనం చేసే ప్రతి చిన్న పని ప్యూర్ అవేర్నెస్ తో చేస్తే మన మైండ్ కామ్ గా ఉంటుంది, మన బాడీ హెల్తీగా ఉంటుంది, మన లైఫ్ పీస్ఫుల్ గా ఉంటుంది. స్టిల్నెస్ అంటే సైలెన్స్ కాదు, ప్రెజెంట్ లో ఉండటం. ఇది కేవలం మోడర్న్ ఐడియా కాదు. ప్రపంచంలో ఉన్న అన్ని స్క్రిప్చర్స్, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అందరూ చెప్పేది ఒకటే, మన మనసుని ప్రెజెంట్ లో నిలబెట్టగలిగితే నిజమైన శాంతి సాధ్యమవుతుంది. రాయన్ హాలిడే చెప్పారు, బీయింగ్ ప్రెజెంట్ ఈజ్ నాట్ ఎ స్పిరిచువల్ లగ్జరీ, ఇట్స్ ఎ ప్రాక్టికల్ మాస్టరీ. మాట్లాడుతున్నప్పుడు నిజంగానే విను, తింటున్నప్పుడు రుచి చూసి తిను, నడుస్తున్నప్పుడు నీ అడుగులు అనుభవించు. అదే ప్రెజెన్స్, అదే స్టిల్నెస్. మనం ప్రెజెంట్ లో ఉండగలిగితే మన ప్రాబ్లమ్స్, ఓవర్ థింకింగ్, స్ట్రెస్ అన్ని స్లో అవుతాయి. బికాస్ పీస్ డజంట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ బిగిన్స్ when you become still, when you become present.